హలో, వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇది బీరకాయ బఠానీ కర్రీ అండి. బీరకాయ కూరని ఇలా కర్రీ చేసుకుని మనం రొట్టెలో, జొన్న రొట్టెలో కావచ్చు, చపాతీలో కావచ్చు, అన్నిటిలో తినొచ్చండి. రొట్టెలు అనే వాటిల్లో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుని తింటే బీరకాయ కూర మనం చక్కగా తినొచ్చు. తినాలనిపించింది కదా, తినను నాకు వద్దు బీరకాయ కూర అనే వాళ్ళకు కూడా తింటారు. ఇలా చేసుకుంటే కర్రీ చాలా సూపర్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ బఠానీతో కర్రీ చేయబోతున్నాను. ఉడకబెట్టిన బఠానీ నేను ఆడపెట్టుకున్నాను, ఉడకబెట్టేసి కొన్ని. ఇవి బీరకాయతో కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీ రొట్టెలో తినడానికండి. ఏమైందంటే జొన్న రొట్టెలో తినడానికి ఈ కర్రీ రెడీ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఆయిల్ వేసుకుందాము. ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడి, కొన్ని మినపప్పులు, పచ్చిపప్పు, మినపప్పు కొంచెం వేసానండి, కొద్దిగా వేద్దాం. జీలకర్ర, ఆవాలు, శనగకాయ రబ్బలండి 4. వెంటనే పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం ఫ్రై చేసుకున్నామండి. వీటిని చాలా వరకు ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు మంచిగా వేగింది. దీనిలో కొంచెం రాళ్ళు వేసుకున్నాం. ఇప్పుడు సరిపోద్దండి, ఎక్కువ పట్టదు. 1 స్పూన్ పసుపు వేసాను. కొంచెం కలపెట్టుకున్నాం. ఇప్పుడు స్పూన్నర పేస్ట్ వేసానండి. అల్లం చిన్నులపాయల పేస్ట్ చాలు, ఎక్కువ అవసరం లేదు. దీనిలోకి కొంచెం ఫ్రై చేసుకుందాము. అల్లం పేస్ట్ పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు వేసేసానండి. చక్కగా అంతా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకున్నాం. కారం కూడా వద్దే పట్టదండి, పచ్చిమిర్చి వేసా కదా, చాలేక. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాం. కారం కూడా పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేద్దామండి దీంట్లో, కళాయిలో. ఓకే. చక్కగా కారం, ఉప్పు అంతా మొక్కలకు పట్టే వరకు ఇలా కలిపేసుకుని కొంచెం మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక రవ్వ మగ్గాలండి. అవి కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కొద్దిగా, ఎందుకంటే మనకి రొట్టెలో తినడానికి గుజ్జు గుజ్జుగా కూరలాగా రావాలండి ఇది. ఇప్పుడు ఉడకనిద్దాం. ఈ వాటరు కొంచెం పడతాయి. ఇప్పుడు ఉడకనిద్దామండి కాసేపు. ఓకేనండి. ఇప్పుడు దగ్గర పడింది చూసారా, నీళ్ళంతా ఎగిరిపోయి. ఇప్పుడు ఈ ఉడకబెట్టిన బఠానీ వేసుకున్నాం. దీనిలో బఠానీ కూడా కలిపేసేద్దాము. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి,
ఒక స్పూను జీలకర్ర పొడి, కొంచెం ఎండు కొబ్బరి తురుము వేసానండి దీంట్లో. ఓకే, ఇప్పుడు కలపెట్టేసేద్దాం. శుభ్రంగా అంతా కలిసిపోయేలాగా చేద్దాము. ఒక రవ్వ మగ్గనిద్దామండి. ఇక గాలి చేస్తున్నానండి. ఈ రొట్టెలో ఇప్పుడు ఆ కర్రీ వేసుకుని తినాలి. రొట్టె అయితే కాలుతూ ఉంది. ఓకేనండి, ఇంతేనండి. ఇలా చేసుకోవటమేనా కర్రీ. ఇది రొట్టెలో భలే ఉంటుందండి. జొన్న రొట్టెలో తింటే ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. చూసారా, గుజ్జు గుజ్జుగా వచ్చేసింది. చక్కగా కూర తినడానికి మంచిగా రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి. బీరకాయ అయింది, ఏ కాయ అయినా సరే ఇలా మనం కాయలు తినటం మనం ముఖ్యము, దాంట్లో కూర తినాలి. ఇలా చేసుకుంటే చక్కగా తినొచ్చు. చేసుకోండి. అంటే కాలిపోయిందండి చక్కగా, అదిగో. ఓకేనండి, ఇంతేనండి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్. ఓకేనండి, బాయ్. అందరికీ నమస్తే.